అందరికీ వెల్కమ్ టు స్మైలీ కావ్య బ్లాగ్స్. ఇవాళ స్మైలీ లేదండి నా ఫేస్లో. ఇవాళ నేను చూసిన వీడియో, ఆ సంఘటన గురించి నేను చూసిన కాంచి నా కళ్ళల్లోంచి నీళ్ళే వచ్చాయండి. ఆ విషయం మీతో షేర్ చేసుకుందామని చెప్పి నేను ఇప్పుడు వీడియో తీస్తున్నాను. అసలు బాబు ఏం తప్పు చేశాడండి? హఠాత్తుగా అంత గుండె నొప్పి వచ్చేంత బాధ, భయం వాడి గుండెలో ఎలా చేరుకుంది? అది తల్లిదండ్రులు తప్ప, లేకపోతే టీచర్కి ఓపిక లేనితనమా? అసలు ఒక టీచర్గా ఆమెకి ఎలాంటి లక్షణాలు ఉండాలి? తల్లిదండ్రులుగా మనం పిల్లలకి ఏం నేర్పించాలి? ఎలా ఉండాలి? ఈ విషయాల గురించి మనం వీడియోలో తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళిపోదాం. వైజాగ్లో జరిగిన ఈ స్కూల్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ గురించి తెలియగానే చూడంగానే నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయండి. దీని గురించి మాట్లాడాలా వద్దా, వీడియో చేద్దామా వద్దా అని దాని గురించి నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. కానీ వీడియో చేయాలి. అసలు ఏంటి, కొంతమందికైనా అమ్మ నాన్నలుగా, అదే మా తల్లిదండ్రులుగా మనం ఎలా ఉండాలి, టీచర్గా వాళ్ళు ఎలా ఉండాలన్న దాని గురించి చెప్తాం. కొంతమందికైనా అర్థమవుతుంది కదా అని చెప్పి నేను వీడియో చేస్తున్నానండి. వ్యూస్ కోసమో లైక్స్ కోసమో కాదు. విశాఖపట్నం 1 టౌన్ పరిధిలో ఉన్న లిటిల్ గార్డెన్ స్కూల్ అండి. ఆ స్కూల్లో జరిగిన ఈ సంఘటనలో టీచర్ గురించి, అలానే నేను మీకు ఫస్ట్ చెప్పబోతున్నానండి. టీచర్ గురించి చెప్తాను, అలానే మన పేరెంట్స్ ఎలా ఉండాలి ఏంటి అనే దాని గురించి కూడా నేను మీకు షేర్ చేసుకుంటాను. డిగ్రీతో పాటు ఓపిక, సహనం, ప్రేమ, జాలి అలాంటివి ఉన్న వాళ్ళని, వాళ్ళు మగోళ్ళైనా ఆడోళ్ళైనా సరే అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేయాలి. ఓపిక లేని మనిషికి చిన్న పిల్లల దగ్గర ఒక టీచర్గా అపాయింట్ చేస్తే వాళ్ళకి ఓపిక లేక చిన్న వాటికి కోపం వచ్చేసి కొడితే పిల్లల పరిస్థితి ఏంటండి? డిగ్రీ ఉంది కదా అంటే అలాంటి క్యారెక్టర్ ఉన్న మనుషుల్ని అపాయింట్ చేయడం కరెక్ట్ కాదు. అది కూడా చూసుకోవాలి. స్కూల్ యజమాని పిల్లలకి ప్రేమను పంచాలి. హోంవర్క్ చేయకపోయినా ఎందుకు చేయలేదు నాన్న, ఏమైంది, నీకు రాయడం రావట్లేదా, ఎలా ఏంటి ఎందుకు చేయలేదని అడిగి కనుక్కోవాలి. ఒకవేళ ఆ బాబుకి చేయడం రావట్లేదు అని చెప్పుంటే ఎలా చేయడం ఎట్లొస్తుంది? నర్సరీ నుంచి యూకేజీ దాకా వాళ్ళకి ఎక్కడ హోంవర్క్ పెట్టించారు, ఏ పేజీలో పెట్టించారు అనేది కూడా తెలియదు. ఆ విషయాన్ని పేరెంట్స్ని పిలిచన్నా చెప్పాలి. మేడం ఫాదర్ కానీ మదర్ కానీ ఇలా జరిగిందండి, ఇలా హోంవర్క్ చేయట్లేదు, బాబుకి కొంచెం చూపించండి, నేను కూడా నేర్పిస్తాను, మీరు కూడా కొంచెం చెప్పండి అని పిలిచి తెచ్చాలి. ఓపిక ఉండాలి, ప్రేమగా అభిమానంగా చెప్పాలి. అప్పుడు వాళ్ళకి స్కూల్ అంటే భయం అనేది లేకుండా హాయిగా యాక్టివ్గా మంచిగా స్కూల్కి డైలీ వస్తాడు. పిల్లలకి స్కూల్ అంటే టీచర్ అంటే భయం ఉంటే స్కూల్కి ఎలా వస్తారండి పిల్లలు? ఒక నర్సరీ నుంచి యూకేజీలోనే స్కూల్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అనేది వాళ్ళ బ్రెయిన్లో పడిపోతుంది. ఇది లర్నింగ్ స్టేజ్ అండి. ఇలాంటి లర్నింగ్ స్టేజ్లో పిల్లలకి స్కూల్ అంటే భయం ఉండకూడదు. ఒక విద్యని, ప్రేమని పంచి ఒక మంచి గుడిలాగా అనిపించాలి స్కూల్. ప్రాణాలు తీసేదానిలాగా ఉండకూడదు. ఒక టీచర్కి ఉండాల్సిన గుణం ఓపిక. పిల్లలని శాంతంగా ఇలా చేయొద్దు, అలా చేయొద్దమ్మా, మంచిగా ఉండండి అని చెప్పాలి. హోంవర్క్ చేయకపోతే ఎందుకు చేయలేదని అడగాలి నెమ్మదిగా. వాళ్ళకి అర్థం కాకపోతే పేరెంట్స్ చెప్పాలి. ఇది ఒక టీచర్గా ఉండాల్సింది. యాజమాన్యం డిగ్రీని చూడకూడదు. డిగ్రీతో పాటు ఓపిక ఉందా, వీళ్ళు పిల్లల్ని మంచి జాగ్రత్త చూసుకోగలుగుతారా, మంచిగా చెప్పగలుగుతారా, ఊకే కొడతారా, వాళ్ళకి కోపం ఎక్కువ ఉందా అనేది కూడా చూసుకొని సెలెక్ట్ చేయాలండి. అలానే టీచర్ గురించి అయిపోయింది కదండి. నేను పేరెంట్స్ గురించి కూడా చెప్తాం అనుకుంటున్నానండి. పేరెంట్స్గా మనం అందరూ ఏం చేస్తున్నారండి? నేనని కదా, నాకు 2 పిల్లలు ఉన్నారు. నేనని కదా, అందరైనా సరే ఎట్లుండాలి, మనం ఎలా ఉండాలి? ఒక తల్లిదండ్రులుగా మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నప్పుడు ఒక 1 to 7 years దాకా పిల్లల్ని మనమే ప్రొడక్షన్ చేసుకోవాలండి. వాళ్ళకి ఏం తెలియదు, తర్వాత వాళ్ళంతా వాళ్ళే నేర్చుకుంటారు. ఒక నర్సరీ నుంచి యూకేజీకి స్కూల్కి పంపించేటప్పుడు జాగ్రత్త నాన్న, ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే టీచర్కి చెప్పు, ఒకవేళ టీచర్ వాళ్ళు ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే ఇంటికి వచ్చి అమ్మకి చెప్పు, లేకపోతే నాన్నకి చెప్పు, జాగ్రత్త నాన్న అని చెప్పాలి. స్కూల్ నుంచి రాగానే నాన్న ఏం జరిగింది, స్కూల్లో లంచ్ తిన్నావా, ఏం జరిగింది, ఎవరైనా ఏమి అన్నారా, అసలు ఏంటి, టీచర్ ఏమన్నా అన్నారా, ఏమి హోంవర్క్లు పెట్టించారు, అంతా ఓకేనా, బాగానే ఉందా, ఎవరు ఏమి నిన్ను అనట్లేదు కదా, ఫ్రెండ్స్లా ఉంటున్నారా అని ప్రేమగా అన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలి. వాడు ఒకవేళ డల్లుగా ఉండి లేకపోతే నిదట్లు ఉలిక్కి పడుతున్నా మీరు ఒకటే అర్థం చేసుకోవాలి, స్కూల్లో ఏమైనా జరిగిందేమోనని. అలా బాబు మీకు చెప్పలేకపోతుంటే ఒకవేళ స్కూల్కి వెళ్ళి అక్కడ ఆయాలు ఉంటారు కదండి, ఆయాలను అడగచ్చు, లేకపోతే టీచర్తోని మర్యాదగా మాట్లాడుకుంటూ, అండి ఏమైనా జరిగిందా, బాబు ఇలా ఉన్నాడు, మరి అంతా బాగానే ఉందండి, బాబు ఇలా భయపడుతున్నారు, అంతా బాగానే ఉందా లేదా అని టీచర్ అన్నది అనుకోవాలి. లేకపోతే అక్కడ ఉన్న ఆయమ్మనైనా అడిగి తెలుసుకోవాలండి. స్కూల్కి వెళ్ళి హోంవర్క్లు ఒకవేళ పెట్టిస్తే మీరు హోంవర్క్లు చెక్ చేసి, నాన్న ఈ హోంవర్క్లు ఉన్నాయి, ఇవి చేసుకోండి అని దగ్గరుండి 1 గంట కేటాయించలేరండి పిల్లలకి. డ్యూటీలు చేస్తే మాత్రం, ఆఫీస్ నుంచి వస్తే జాబులు చేస్తే మాత్రం నేను జాబ్ చేస్తున్నా వాళ్ళే చూసుకుంటారులే అని స్కూల్కి వదిలిపెట్టిస్తారా? చెప్పండి.
ఒక గంట కేటాయించండి పిల్లలకి హోంవర్క్ చేపించడానికి ప్రేమగా అభిమానంగా ఇలా నాన్న ఇలా స్కూల్లో హోంవర్క్ కంప్లీట్ చేసుకొని రేపు యాక్టివ్గా హ్యాపీగా మంచిగా హోంవర్క్ చూపించుకొని కొత్తవి నేర్చుకున్నానా అని చెప్పుకోవాలి. అలా మీరు ఒక గంట పిల్లల దగ్గర కూర్చొని హోంవర్క్ చేపిస్తే వాళ్ళకి స్కూల్లో టీచర్ కానీ ఎవరు కానీ ఏమన్నారు కదా, అవునా కదా? సార్ చెప్పండి కదా. కొంచెం పిల్లలకి ప్రేమగా చెప్పండి, కొంచెం టైం కేటాయించండి. జాబులు చేస్తే ఏంటి, పనికి వెళ్తే ఏంటి చెప్పండి. చదువు వచ్చినా రాకపోయినా జాబ్ చేసినా ఏ పని చేసినా ఒక గంట ఈవినింగ్ ఏంటి నాన్న ఏమైంది స్కూల్లో ఏంటి పరిస్థితి అని ఒక 10 నిమిషాలు లేకపోతే అర్ధగంట హోంవర్క్లు ఎలా ఉన్నాయి ఏంటని ఒక బుక్స్ చూసి వాడితో ప్రేమగా అభిమానంగా మాట్లాడండి. వాడికి స్కూల్ బుక్స్ చూసి హోంవర్క్ చేపియండి దగ్గరుండి. వాడికి ఏం తెలుస్తుంది? నర్సరీ నేను యూకేజీలో ఎక్కడ హోంవర్క్ పెట్టించారు, ఏ పేజీలో పెట్టించారు, ఏం సబ్జెక్ట్ అని వాడికి అంత ఐడియా ఉండదండి. మనమే చెప్పాలి. టైం కేటాయించుకోవాలండి పిల్లల కోసం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు టైం కేటాయిస్తారు? వాడు 10 ఇయర్స్ వచ్చిన తర్వాత వాడు అసలు మన దగ్గరికి రాలేదు. వాడి పని వాడే చూసుకుంటాడు, వాడే సపరేట్గా పడుకుంటాడు. ఇప్పుడే కదా మనం వాడికి చెప్పాల్సింది మంచిది చెడేది ఎలా ఏంటని కనుక్కోవాలి మనమే. అది ఇంకొకటండి, ఒకవేళ మీరు ఊరు నుంచి వచ్చి ఉంటే వాడు హోంవర్క్ చేయలేదు అలాంటప్పుడు బాబుతో పాటు వెళ్ళి లేకపోతే క్లాస్ టీచర్కి మేడం మేము ఊరు నుంచి వచ్చాము ఇవాళ బాబు స్కూల్కి హోంవర్క్ చేయలేదు ఏమనకండి అని చెప్పాలి. లేకపోతే ఫోన్ చేసి టీచర్కి చెప్పాలి, బాబు కొంచెం ఊరు నుంచి వచ్చాడని అలసిపోయాడు ఇవాళ హోంవర్క్ చేయలేకపోయాడు, లేకపోతే హెల్త్ బాగున్నప్పుడు హోంవర్క్ చేయకపోయినా సరే ఇలా హెల్త్ బాగాలేదండి చేయలేకపోయాడు ఏమనద్దండి అని కాల్ చేసి మేడంకి చెప్పాలి. మినిమం అండి. స్కూల్ యజమాని ఫోన్ నెంబర్ తీసుకోవాలా, టీచర్ నెంబర్ తీసుకోవాలా, తల్లిగుంటే ఏంటండి ఇలా ఉన్నారని అడగాలి. ప్రతిదీ అండి. మీరు టైం ఉన్నప్పుడు వెళ్ళి క్లాస్లో కానీ ఎక్కడ కానీ పక్కన పిల్లల్ని కూడా అడగాలండి. అదే మన కేరింగ్. ఇప్పుడు కేరింగ్ తీసుకోవాలండి. నేను చెప్పింది మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? నాకైతే ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఒక పేరెంట్స్గా మన పిల్లలు రంగులోనే తిన్నారా లేదా అని అడగాలి. స్కూల్లో ఏం జరిగింది నాన్న అని ప్రేమగా అడగాలి. హోంవర్క్లు ఉన్నాయా లేవా అని చూడాలి. వాళ్ళు తెలుసుకునే వయసు వచ్చేసరికి మన హోంవర్క్లు ఏమున్నాయని చూడని అవసరం లేదు, వాళ్ళే తెలుసుకుని రాసేసుకుంటారు. కానీ నర్సరీ నుంచి యూకేజీ వచ్చిందాక కూడా మనమే చూసుకోవాలి. అలా దగ్గరుండి ఒక గంట రాపించాలి. ఏదైనా ఇబ్బంది ఉంటే టీచర్కి చెప్పాలి. ఇదండి ఒక పేరెంట్గా మనం చేయాల్సింది. ఇలా చేస్తే పిల్లలకి ఇలాంటి పరిస్థితి రాదు కదండి. వాళ్ళే రాసుకుంటారులే వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళు ఎంత వయసు వాళ్ళు ఎట్లా చేసుకుంటారు? ఊరికే టీచర్లే చెప్పారు హోంవర్క్ ఇచ్చినప్పుడు మనం చేయించుకోవాలి. ఇందులో టీచర్ తప్పు ఎంతుందో పేరెంట్స్గా మనం వాళ్ళకి ఇలా చెప్పాలి. ఫోన్ చేసి ఇలా జరిగిందండి ఇలా రాయలేకపోయాడని ఒక్క మాట చెప్పుంటే ఆమంతా కోప్పడి ఉండేది కాదు కదా, ఇలా జరుగుండేది కాదు కదా. వాడికి ఎంత బాధని. నాకు 2 పిల్లలు ఉన్నారు. మావాడు యూకేజీ చదువుతున్నాడు. 2 పిల్లలు యూకేజీ చదువుతున్నారు. నేను ప్రతిరోజు ఇదే చేస్తాను. నేను చదువుకున్నాను కాబట్టి ప్రతి క్షణం పిల్లల జాగ్రత్త గురించి మనం అయిన తర్వాత బాధపడకూడదు. అవ్వకుండా చూసుకోవాలి. చాలా విషయాలు జరుగుతున్నాయి. బాబు ఇలా కింద పడ్డాడు, ఆడుకునేటప్పుడు ఇలా అయింది, వాటర్లో ఇలా పడ్డాడు, 4 ఇయర్స్ బాబు ఇలా అయింది, ఇలా చేశారని ఒక ఆయమ్మ ఇలా చేసింది 3 ఇయర్స్. ఇవన్నీ మీరు కనుక్కొని ఇలా చేయకండి అని చెప్పాలి. అలా ఎప్పటికీ జరగకుండా ఉండాలి. వాళ్ళే ఆడుకుంటారులేండి. ఫిజికల్ వాళ్ళు బిల్డప్ అవ్వాలంటే వదిలేయాలి, కానీ ఇప్పుడు కాదు. వాళ్ళకి తెలిసే వయసు ఒక 6 సంవత్సరాలు 7 8 ఇప్పటికి కంటికి రెప్పలా కాపాడుకోవాలండి. అన్ని సిచ్యువేషన్లో మంచిగా ఉంటాం. ఆంధ్రప్రదేశ్లో జరిగింది కాబట్టి అండి ఈ విషయంలో లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చాలా స్ట్రిక్ట్గా రూల్స్ పాస్ చేశారు. ముగ్గురు కమిటీలకి ముగ్గురు సభ్యుల కమిటీకి అంటండి ఆర్జేడీస్, డిఈఓ, ఆర్డీఓ అనే వాళ్ళకి ఈ కంప్లైంట్ అంటే వాళ్ళకి అప్పచెప్పారంట. బిఎన్ఎస్ సెక్షన్ 194 కేసు నమోదు చేశారు. పిల్లల్ని కొట్టకూడదండి, ప్రేమగా చెప్పాలి. ఇదేనండి మీకు నేను షేర్ చేసుకున్న వీడియో. మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది? నేను మాట్లాడిన మాటలు ఏమైనా తప్పులు ఉన్నాయండి? ఇది నా మనసుకు తల్లిగా నా మనసులో నుంచి వచ్చిన మాటలు మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో చూసిన ఒక్కళ్ళైనా ఇద్దరైనా సరే పిల్లలతో కూర్చొని మాట్లాడుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్న పేరెంట్స్కి నేను చెప్పుతున్నాను. జాబ్ చేసుకునే వాళ్ళకైనా ఎవరికైనా సరే చివరికి పిల్లల్ని ఎవరు ఆయాలకు అప్పచెప్పిపోతారు. అలా చేయకుండా పిల్లలు 1 to 5 years మనతోనే ఉన్న పిల్లలండి. వాళ్ళకి బాధ్యత మంచి చెడు మనమే నేర్పించుకోవాలి. ఎవరి మీద ఆధారపడకూడదు. ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు. కేటాయించండి, పిల్లలతో సమయం గడపండి. ఇప్పుడు గడపకపోతే ఇప్పుడు గడుపుతారు. ఇదే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్న వీడియో అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. 10 మందిలో ఒక్కరు ఈ వీడియో చూసి పిల్లలతో టైం కేటాయించా నేను చాలా సక్సెస్ అయినట్టు.